అయితే జానియాత్ ప్రాశనే భృత్యాన్ బాంధవాన్ వ్యసనాగమే మిత్రం చాపత్తి కాలేషు భార్యాంచ విభవక్షయే. ఎవరు సరైన వారో ఈ విషయాలు మనం ఆలోచించుకున్నట్లయితే అర్థమవుతుంది అని. ఎవరు సరైన వాళ్ళు అంటే, మనం ఒక పని పురమాయించినప్పుడు మన కింద పనిచేసే ఉద్యోగం అవ్వచ్చు, సేవకుడు అవ్వచ్చు, హెల్పర్ అవ్వచ్చు, లేదా స్నేహితుడు అవ్వచ్చు, ఎవరైనా సరే మనం ఒక పని పురమాయించినప్పుడు ఆ వ్యక్తి బాధ్యతగా చేస్తున్నాడా, బాధ్యత రాహిత్యంగా చేస్తున్నాడా, లేదా అందులో ఏమైనా కమిషన్ తీసుకుంటున్నాడా, లేకపోతే మనకు ఆ పని అవ్వాలి అని చేస్తున్నాడా, బద్ధకంగా చేస్తున్నాడా, లేదా ఆ మనిషి చేసే పనిని బట్టి టైమును బట్టి మనం ఒక పని పురమాయిస్తే ఆ వ్యక్తి ఎంత బాధ్యతగా చేస్తున్నాడో దాన్ని బట్టి మన కింద పనిచేసే సేవకుడు అవ్వచ్చు, స్నేహితుడు అవ్వచ్చు, ఎవరినైనా సరే మనం కనిపెట్టాలి. అలాగే కష్టకాలం వచ్చినప్పుడు ఆదుకునేటటువంటి చుట్టాలు. సాధారణంగా చుట్టాలు లేదా బంధువులు అంటే ఎందుకోసం మనకి? రక్త సంబంధాలు దేనికోసం, లేదా బంధుత్వం దేనికోసం అంటే ఫంక్షన్లో భోజనాలు చేయడానికా, లేకపోతే ఏదో మాకు ఇంతమంది మంది వాగతులు ఉన్నారని చెప్పుకోవడానికా, దేనికి అంటే బంధుత్వం అనేటటువంటిది దేనికోసం అయ్యా అంటే కనుక కష్టకాలంలో ఆదుకోవడానికి, శుభకార్యాలలో కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని పంచుకుంటూ మనతో సరదాగా గడపడానికి. కష్ట సుఖాలు రెండూ పంచుకునేవాడే బంధువుడు. ఎవరైనా సరే, స్నేహితుడైనా బంధువుడైనా ఎవరైనా కూడా ఈ రెండూ పంచుకునేవాడే అవుతాడే తప్ప ఇందులో ఏదో ఒకటే పంచుకునేటటువంటి వాడు ఎవ్వడో కూడా మనకి మిత్రుడు కాడు, బంధువుడు కాడు. అందులోనూ ముఖ్యంగా బంధుత్వం సుఖంలో రాకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా కష్టంలో రావాలి. అందుకనే ఎవరైనా కాలం చేసినప్పుడు, వాళ్ళు మరణించినప్పుడు, వాళ్ళకి మనకి మధ్య ఏదైనా శత్రుత్వం ఉన్నా కూడా ఖచ్చితంగా వెళ్ళి ఆ యొక్క సమయంలో మాత్రం ఖచ్చితంగా పరామర్శ చేయాలి. ఎందుచేతనయ్యా అంటే కనుక ఉత్తి సమయంలో మనం రాకపోయినా పర్వాలేదు, అవతల వాడు కష్టంగా ఉన్నప్పుడు, కష్టకాలంలో మాత్రం ఖచ్చితంగా బంధువు అనేటటువంటి వాడు ఖచ్చితంగా వెళ్ళి తీరవలసింది, ఇది ఒక ధర్మం. వాడి ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది, నిన్ను పిలవలేదు, మానే తప్పులేదు, కానీ అవతలవాడి ఇంట్లో మరణం కానీ లేదా కష్టం కానీ కలిగింది, అవతలవాడి పిలవక్కర్లేదు, ఆ కబురు తెలిస్తే చాలు, కాకితో కబురు తెలిసినా వెళ్ళమని. అందుచేత కష్టకాలంలో వచ్చినప్పుడు ఆదుకునేటటువంటి వాడు నిజమైన బంధువు. కాబట్టి ఆ రకంగా మన బంధువులు ఉన్నారా లేదా అని మనం ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకుంటే 100కి 90 మంది బంధువులు కాకుండా పోతారు ప్రస్తుత కాలంలో. సరే, అవన్నీ పక్కన పెడితే బంధుత్వం అంటే అలా ఉంటుంది అని చెప్తున్నాడు చాణక్యుడు. అలాగే అవసరంలో ఆదుకొను మిత్రుడు. సాధారణంగా మళ్ళీ మిత్రత్వం అంటే ఏంటి అంటే ఒకళ్ళనొకళ్ళు సహాయం చేసుకోవడం. త్యాగమే ప్రేమకి లేదా మిత్రత్వానికి, స్నేహానికి అర్థం. త్యాగం అంటే ఏంటి అంటే అవతల వ్యక్తి కోసం మనం డబ్బుని కానీ, కాలాన్ని కానీ, మనలో ఉండేటటువంటి కొన్ని రకాల అంటే మన దగ్గర ఏదో తినడానికి కొంచెం ఆహారం ఉంది, అవతలవాడు తెచ్చుకోలేదు, మన క్యారేజ్ నుంచి కొంచెం సగం భాగాన్ని వాడికి ఇచ్చి పెట్టడం స్నేహం అవుతుంది. అంతేగాని నువ్వు తెచ్చుకోలేదా అయ్యయ్యో అని వాడిని కూర్చోబెట్టి మనం తినేసాం అనుకోండి, అది స్నేహం అవ్వదు. అవతల వాడు ఏదో కష్టంలో ఉన్నాడు, మన దగ్గర తీర్చగలిగేటటువంటి అవకాశం ఉంది, తీరిస్తే స్నేహం తప్ప అయ్యయ్యో అని బాధపడడం స్నేహం మాత్రం కాదు. అలాగే ఆదుకొనువాడు మిత్రుడు. ఒకవేళ ఆదుకోలేదనుకోండి, మన దగ్గర నిజంగానే ఆదుకునే అవసరం లేదా అవకాశం ఉన్నా కూడా ఆదుకోలేదనుకోండి, అది మిత్రత్వం అసలు కాదు, మిత్ర ద్రోహం అవుతుంది. అందుచేత ఆపదలో ఆదుకునేటటువంటి వాడు మిత్రుడు అవుతాడు. దరిద్రంలో తన వెంట ఉండేటటువంటిది నిజమైనటువంటి భార్య. సాధారణంగా భార్యాభర్తల మధ్య సంబంధం అంటే కనుక పూర్వకాలానికి ఇప్పటికీ చాలా తేడా వచ్చేసింది. ఎందుచేతనయ్యా అంటే కనుక ప్రస్తుత కాలంలో భర్త బాగా ఐశ్వర్యం సంపాదిస్తే ఒక రకమైనటువంటి గౌరవం, అది ఇంట్లోనైనా అత్తమామల ఇంట్లో దగ్గరైనా అసలు ఎక్కడైనా సరే బాహ్య ప్రపంచంలో సంపాదించని మగవాడికి అసలు విలువే లేదు. నిజంగా మన ఇంట్లో ఉండేటటువంటి కుక్కని ఇంకా చాలా బాగా బ్రహ్మాండంగా గౌరవిస్తాం సంపాదించని భర్త కన్నా లేదా సంపాదించిన మగవాడి కన్నా. అంటే ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. అందుకనే ఎందుచేతని అంటే కన్నా మగవాడు సంపాదించి తీరవలసిందే, బతుకున్నంతసేపు చేతులు కాళ్ళు శక్తి ఉన్నంతసేపు కూడా సంపాదిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే సంపాదన లేదో ఆ మనిషి ఇంట్లో అడ్డంగా ఉంటాడట. ఇంట్లో ఇంకా మనకి శునకమైనా మనకి ఇంకా ఏదో ఉపయోగపడుతుంది అనేటటువంటి ఆనందం కలుగుతుంది, కానీ ఇంట్లో అంటే సంపాదించిన మగవాడు కనుక ఉంటే కనుక ఆ వాడిని అంత దారుణంగా చూస్తారు అని అర్థం. సరే, అలా చూడని గుణం ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఉన్నా కూడా సాధారణంగా మనుషులు అలా చూస్తారు. అందులోనూ కూడా భార్య ముఖ్యంగా సంపాదించేటటువంటి భర్తకి ఇచ్చే విలువ సంపాదన లేని భార్యకి అసలు ఇవ్వలేదు. ఎందుకంటే తన అవసరాల నిమిత్తంగా కావచ్చు, లేదా ఇరుగు పొరుగు వారి మాటల విషయంలో అవ్వచ్చు, లేదా పక్క వాళ్ళ భర్త లేదో బాగా సంపాదించి భార్యలు ఏదో రకంగా అంటే లగ్జరీగా చూసేటటువంటి పరిస్థితులు అవ్వచ్చు. ప్రస్తుత కాలంలో ఎలా ఉన్నా కూడా అందునే మనకు ఒక సామెత కూడా ఉంది, తల్లి కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అని. చూడడంలో తప్పేమీ లేదు, రెండూ చూడాలి భార్య. కాకపోతే ప్రస్తుత కాలంలో ఏమిటయ్యా అంటే కనుక సంపాదన లేని భర్తని పోషించేటటువంటి గుణం కానీ లేదా ఓ రకంగా తట్టుకునేటువంటి పరిస్థితులు కానీ ప్రస్తుత కాలంలో స్త్రీలకి ఉండటం లేదు.
అయితే ఒక్కొక్కసారి భర్త పెళ్లి చేసుకునేటటువంటి సమయంలో బాగా కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, పెద్ద ఉద్యోగంలో ఉండొచ్చు. ఒకవేళ పెళ్ళైన 10 ఏళ్ళకు, 5 ఏళ్ళకు ఉద్యోగం పోవచ్చు, లేదా వ్యాపారం దెబ్బతినొచ్చు, విపరీతమైన నష్టం రావచ్చు. అలాంటి సమయంలో కూడా భార్య భర్తకి వెన్నుదోడుగా ఉండాలి, సహాయం చేయాలి, వదలకుండా ఉండాలి. అప్పుడు కూడా భర్తని ఒకేలా గౌరవించాలి. అప్పుడు నిజమైనటువంటి భార్య అవుతుంది. అందుకని సంపాదించినటువంటి భర్తను ఒకలాగా సంపాదించకపోతే నువ్వే తెచ్చుకో, నువ్వే కూర్చుని పెట్టుకుని తినే, లేకపోతే నువ్వే కంచాలు కడిగేసుకో అందనుకోండి, అది నిజమైన భార్య కాదు. అంటే భార్య ఎలాంటిదో అనేటటువంటిది భర్త యొక్క దరిద్రలో తెలుస్తుంది. అలాగే ఈ విధంగా ఎవరైతే ఉంటారో, ఈ ఈ ఈ లక్షణాలతో ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించాలి. దీన్ని ఎవరు పరిశీలిస్తారు అంటే కనుక కాలం పరీక్షిస్తుంది. అంచేత మనకి జరిగే కాలంలో ఏ ఏ సందర్భాల్లో మనుషులు ఎలా మనతో ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టి అవతల వ్యక్తులతో జాగ్రత్తగా ఉండమని ఏమని చెప్పాడు ఇక్కడ అంటే, ఒక పని పురమాయించినప్పుడు సేవకుడు చేసే విధానాన్ని బట్టి వాడికి గుర్తింపు, వాడి నిజమైనటువంటి పనివాడా, వర్కరా, లేకపోతే మన హెల్పరా, లేకపోతే మనం ఉద్యోగా తెలుసుకోగలం. అలాగే కష్టం వచ్చినప్పుడు మాత్రమే చుట్టాలు నిజమైన బంధువులా కాదా తెలుసుకోగలం. అలాగే ఆపద వచ్చినప్పుడు మాత్రమే స్నేహితుడు నిజమైన స్నేహితుడా, లేకపోతే కాలక్షేపం స్నేహితుడు తెలుసుకోవచ్చు. అదే దరిద్రం వచ్చినప్పుడే మన భార్య గుణాన్ని మనం గ్రహించవచ్చు. అంత గొప్ప విషయాన్ని మనకి చాణక్యుడు చక్కగా చెప్పాడు. అలాగే ఆతురే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షే శత్రు సంకటే రాజద్వారే శ్మశానే చ యస్తిష్టతి సబాంధవ. అంటే ఎవరైతే భయపడినప్పుడు, కష్టకాలంలో, కరువులో, శత్రువు చుట్టుముట్టినప్పుడు, అలాగే రాజస్థానంలో లేదా శ్మశానంలో వెంట నడిచేటటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు నిజమైన బంధువు అని. అంటే ఎవరు మనకు కూడా ఉండాలి, ఏ సమయంలో మనకు కూడా ఉండాలి వీళ్ళందరూ అంటే కనుక, మనం భయపడినప్పుడు, మనకు భయం ఎప్పుడు వస్తుంది అంటే మనం ఏదో తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే ఏదో గొడవ జరిగి ఎవరినో కొట్టుండొచ్చు, లేకపోతే ఏదో పోలీస్ కేసులు ఇరుక్కుని ఉండొచ్చు. రకరకాల ఏదో రకమైనటువంటి భయం మన జీవితంలో పడుతూ ఉంటాం ఒక్కొక్కసారి. ఆ భయపడినప్పుడు ఒరే కంగారు పడకరా, ఏదో ఒక సమస్య అయింది నేను చెప్తాను, నేను కంగారు పడద్దు అని ఎవరైతే సహాయం చేస్తారో, కూడా ఉంటారో, ధైర్యం చెప్తారో, అంతేగాని అవునా నువ్వు అలా తప్పుడు పని చేసావా, సరే నీ కర్మ నువ్వు అనుభవించు, నువ్వు మా పేరు మాత్రం చెప్పకు, ఎక్కడ మా గురించి మా బంధువులను చెప్పకన్నారనుకోండి, వాడు నిజంగా బంధువులు కాదు. అందుచేత ఎవరైతే భయపడినప్పుడు, మనం బాధల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు కంగారు పడద్దు అని వాళ్ళు ఎదరికి ఉండి ఆ గొడవను సర్దుపరచడానికి ప్రయత్నం చేస్తారో, లేదా మనకి ఏదైనా సపోర్ట్ చేస్తారో, అది నిజమైనటువంటి బంధుత్వం. అంచేత మనం భయపడినప్పుడు మన కూడా ఎవడు ఉంటాడో మనం గమనించుకోవాలి. మన కష్టకాలంలో మన కూడా ఉండే వాళ్ళని ఎప్పుడూ కూడా మనం గుర్తుంచుకోవాలి, కృతజ్ఞతగా ఉండాలి. అలాగే కరువు అంటే ఏంటి, మనకు దరిద్రం వచ్చినప్పుడు, ఐశ్వర్యం లేనప్పుడు, అప్పులు పాలైపోయినప్పుడు, అప్పుడు కూడా మనం గౌరవించేవాడు ఎవడైతే ఉంటాడో, అప్పుడు కూడా మనకి తిండి పెట్టేవాడు ఎవడు ఉంటాడో, అప్పుడైతే మనల్ని సాధారణంగా చూసేటటువంటి వారు ఉంటారో వాళ్ళు నిజమైనటువంటి బంధువులు. అంతేకాని మన దగ్గర డబ్బు ఉన్నప్పుడేమో విపరీతంగా ఇంటికి వచ్చి అభిమానం చూపించి, డబ్బు లేనప్పుడు కనీసం మన ఇంటికి రాకుండా, కనీసం మనల్ని ఒక మనుషుల్లా కూడా లెక్క చేయకుండా ఉండేటువంటి వాడు బంధువులు మాత్రం కాదు. అలాగే శత్రువు చుట్టుముట్టినప్పుడు, అంటే సాధారణంగా ఒక్కొక్క చోట గొడవలు జరుగుతుంటాయి. ఆ సమయంలో ఏంటయ్యా అంటే కనుక అవతల వాళ్ళు కొట్టడానికో తిట్టడానికో రావచ్చు, ఏదో గొడవ జరగచ్చు. ఆఖరికి ఈ మధ్యకాలంలో గొడవలు ఎలా ఉన్నాయంటే, ఇంటి దగ్గర ఏదైనా ఒక స్థలం ఒక అరడుగు వాళ్ళ పక్క కానీ, ఒక అరడుగు మన పక్క కానీ ఉందనుకోండి, చాలు పెద్ద పెద్ద గొడవలు అయిపోవడం, దాని గురించి కత్తులు లేకపోతే కర్రలు పుచ్చుకుని కొట్టేసుకోవడం, ఇలాగేంటయ్యా అంటే కనుక చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క చోట. ఆ సమయంలో మనకి ఎవరైతే శత్రువులు చుట్టుముట్టి మనల్ని బాధిస్తున్నప్పుడు మనకి అడ్డుగా పడతారో, లేదా కాపాడతారో, రక్షిస్తారో వాళ్ళు నిజమైనటువంటి మిత్రులు. అలాగే రాజస్థానం అంటే ఇక్కడ మళ్ళీ అదొక పెద్ద అనుమానం వస్తుంది. పూర్వకాలంలో అయితే రాజస్థానాలంటే శిక్షించడానికి, లేదా అవతలవాడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, దానికి సంబంధించి తగు కోసం రాజస్థానానికి వెళ్ళేవారు. ఆ రాజస్థానంలో అంటే ఇప్పుడు రాజస్థానం అంటే ఏంటి, న్యాయస్థానం అంటే ఏంటి, కోర్టు. అంటే మనం ఏదైనా పెద్ద సమస్యలో ఇరుక్కున్నప్పుడు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి, లేదా మన వైపు వాదించడానికి, లేదా మన వైపు సపోర్ట్గా వచ్చేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు నిజమైనటువంటి బంధువు, మిత్రుడు అవుతాడు. అలాగే శ్మశానంలో వెంట నడిచేటటువంటి వాడు, లేదా వెంట ఉండేటటువంటి వాడు, వీళ్ళందరూ కూడా నిజమైన బంధువులు అయ్యా గుర్తుపెట్టుకో అని చెప్తున్నాడు. సాధారణంగా ఎవరైనా మనిషి పోయినప్పుడే మనం అంటే కష్టకాలం అంటారు దాన్నే. ఒకవేళ ఎవరైనా పోయారనుకోండి, అప్పుడు ఎందుకు అంతమంది జనం ఉండాలి, ఎందుకు మనం అందరం వెళ్ళాలి అంటే కనుక ఆ సమయంలో వాళ్ళు మిక్కిలి బాధతో ఉంటారు, ఒక రకమైనటువంటి భయం, ఆందోళన, బెంగతో ఉంటారు. ఎంచేత బాగా కావాల్సిన వాళ్ళు పోవడం వల్ల, కాలం చేయడం వల్ల అదో రకమైన ఒక మనిషి పోయినటువంటి లోటు ఎవరో తీర్చలేరు. కాబట్టి ఆ సమయంలో ఒంటరిగా కాకుండా ఇంతమంది ధైర్యాన్ని చెబితే ఆ బాధ కొంచెమైనా తగ్గుతుంది అని. అలాగే శ్మశానం దగ్గరికి వెంటనే అంటే శ్మశానానికి వెళ్ళడం అంటే అది పెద్ద గొప్ప విశేషము కాదు, లేకపోతే దానివల్ల వచ్చేటటువంటి ఇది పోయిన మనిషిని తిరిగి రాడు. కానీ ఒక సాటి మానవుడిగా మనంతట మనం
అంటే ఒక మనిషి పోయినప్పుడు కనీసం మనం కూడా వెళ్ళకుండా, కనీసం మనం ఒక మనిషికి కనీసం ఆ మాత్రమైనటువంటి ఇదైనా చూపించకుండా ఉన్నట్లయితే కనుక అది కృతజ్ఞత కాదు. సాటి మనిషికి మనం ఇచ్చేటటువంటి గౌరవం అసలు కాదు. అంచేత ఎవరైతే ఈ రకంగా వ్యవహరిస్తారో ఏమని చెప్పాడు అంటే, భయపడినప్పుడు, కష్టకాలంలో, కరువులో ఉన్నప్పుడు, శత్రువులు చుట్టుముట్టినప్పుడు, లేదా న్యాయస్థానాల్లో, కోర్టుల్లో శిక్షించేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, శ్మశానంలో వెంట నడిచేటప్పుడు ఎవరైతే మనం కూడా ఉంటారో, మనకు ధైర్యాన్ని చెప్తారో, వీళ్ళందరూ మనకి కావలసిన నిజమైన బంధువులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఆప్తులు అవ్వచ్చు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవయ్యా. ఇది ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే కనుక, మన జీవితంలో జీవిత గమనం నడిచి కొద్దీ కూడా ఆ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఎవరేంటి అన్నది బయటపడుతూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే కనుక, ఈ విషయాలు మనం గమనించుకునే ప్రయత్నాన్ని చేసి, దాన్ని బట్టి ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని తుంచాలో, ఎవరిని ఎక్కించుకోవాలో నెత్తి మీదకి తెలుస్తుంది. కాబట్టి అంత గొప్ప విషయాన్ని మనకి చాణక్యుడు చెప్పాడు. ఇంకా ఇలాంటి అద్భుతమైన విషయాలు చాలా చెప్పాడు. మరొక వీడియోలో మిగతా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.